హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇమ్మీడియట్ జాయినర్స్ కావాలని చెప్పేసి విప్రో కంపెనీ వాళ్ళైతే రీసెంట్గా ఫ్రెషర్స్కి సంబంధించి ఒక రిక్వైర్మెంట్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. వీక్లీ మీరైతే 2 days రొటేషనల్ వీక్ ఆఫ్ తీసుకుంటూ, అంటే వీక్లీలో మీరైతే 5 days మాత్రం వర్క్ చేస్తారు. అండ్ ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. ఓన్లీ ఫ్రెషర్స్ కోసం మాత్రం వీళ్ళైతే ఈ యొక్క నోటిఫికేషన్ కూడా వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ యొక్క వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియోని అయితే అందరూ లైక్ చేయండి. దాంతోపాటు వీడియో చూసిన తర్వాత ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా యూస్ఫుల్ అవుతే ఖచ్చితంగా వాళ్ళకైతే వెంటనే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇక మనమైతే లేట్ చేయకుండా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. గ్రీటింగ్స్ ఫ్రమ్ విప్రో మెగా వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్. అంటే వీళ్ళు వచ్చేసి నాన్ వాయిస్ ప్రాసెస్ రోల్ కింద ఎక్స్పెషలీ ఫ్రెషర్స్ కోసం మాత్రమే ఈ యొక్క వాక్ ఇన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేస్తున్నారు. టైమింగ్స్ వచ్చేసి 9:30 AM టు మార్నింగ్ 11 వరకు అయితే ఈ యొక్క వాక్ ఇన్ డ్రైవ్ అయితే జరుగుతుంది. అండ్ మీకు వచ్చేసి ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అలాగే నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ అండ్ కంప్యూటర్ పరంగా మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ వీటికి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్ అయితే చూడండి. వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అయితే వర్క్ లొకేషన్ అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్స్ అన్ని కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్, ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాదు. అండ్ ఇందులో మీరు నైట్ షిఫ్ట్స్ కూడా అయితే వర్క్ చేస్తారు. ఓన్లీ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే క్వాలిఫికేషన్ ఉండాలి. అండ్ వీటితో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఓన్లీ MBA క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పి, అంటే గ్రాడ్యుయేషన్తో పాటు PG కంప్లీట్ చేసిన వాళ్ళు అలాగే MBA క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. అండ్ ఇయర్ ఆఫ్ పాస్అవుట్ వచ్చేసి 2021, 2022, 2023 ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి, ఎవరైతే ఈ 3 yearsలో పాస్అవుట్ బ్యాచ్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. అలాగే ఎవరైతే ప్రెసెంట్ స్టడీ చేస్తుంటారో పర్సూయింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఫ్రెషర్స్ ఎలిజిబుల్ టు అప్లై, నీడ్ ఇమీడియట్ జాయినర్స్, వర్కింగ్ డేస్ వచ్చేసి 5 days ఏ వీక్ విత్ 2 days ఆఫ్ రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. వీక్లీలో మీరు 5 రోజుల పాటు అయితే ఆఫీస్ వర్క్ చేస్తారు. 2 days మీకు రొటేషనల్ వీక్ ఆఫ్ ఉంటుంది. ఇంటర్వ్యూ లొకేషన్ మీకు సంబంధించి వీడియో డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళే అభ్యర్థులు వచ్చేసి మీ యొక్క రిజ్యూమ్ టాప్ బాటంలో వచ్చేసి HR త్రిష అని చెప్పేసి నేమ్ అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇంటర్వ్యూకి వచ్చేసి కొన్ని డాక్యుమెంట్స్ కూడా మనం క్యారీ చేయవలసి ఉంటుంది. అవి వచ్చేసి అప్డేట్ రిజ్యూమ్, పాస్పోర్ట్స్, ఫొటోస్, గవర్నమెంట్ ID ప్రూఫ్ ఒరిజినల్ అండ్ జిరాక్స్ కాపీ, అండ్ సెకండ్ డోస్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఇది అవసరం లేదు. ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ జిరాక్స్ కాపీ అయితే తీసుకొని మీరైతే వెళ్ళండి. అండ్ మీరు ఈ యొక్క ఇంటర్వ్యూకి వచ్చేసి ఎలాంటి ల్యాప్టాప్ కావచ్చు, లగేజ్ బ్యాగ్స్ అయితే తీసుకొని రాకూడదు అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఓన్లీ జస్ట్ మీ యొక్క CV అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డాక్యుమెంట్స్ మీరు ఒక పేపర్ ఫైల్లో ఒక తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అండ్ విప్రో వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్ గచ్చిబౌలి క్యాంపస్లో ప్రెసెంట్ అయితే ఒక వాక్ ఇన్ అయితే జరుగుతుంది. April 1st డేటు అండ్ అంటే టుమారో అండి. అండ్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కూడా వచ్చేసి 50 అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లింక్ క్లిక్ చేయండి, అందులో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే నోటిఫికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకన్నా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఎవరైతే ఎలిజిబిలిటీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా వాక్ ఇన్ డ్రైవ్కి అయితే వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్.